హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక 7th వీక్ నామినేషన్స్ కాస్త కొత్తగానే జరిగాయి. ఇక ఇందులో ఏమైందంటే ఆయిషాకి, ఇమాన్యుయల్కి చాలా బెనిఫిట్ వచ్చింది. అంటే వీళ్ళకి నామినేషన్ వేసే పవర్ ఎక్కువగా ఉంది. అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు నామినేషన్స్ పవర్ ఎక్కువ వచ్చాయంటే చూద్దాము. అసలు ఎవరెవరిని నామినేట్ చేసుకున్నారో చెప్తాను క్లియర్గా. ముందుగా తప్పకుండా వీడియోని లైక్ చేసి చూడండి. ఇక ఏమైందంటే క్యాప్టెన్స్ ఇద్దరు ఉంటారు కదా, సుమన్ శెట్టి నెక్స్ట్ గౌరవ్. అయితే వీళ్ళిద్దరికీ ఒక పిల్స్ ఇస్తారు. గార్డెన్ ఏరియాలో 2 పిల్స్ ఉంటాయి, రెడ్ కలర్ బ్లూ కలర్ పిల్స్ ఉంటాయి. అయితే ఆ పిల్స్లో ఎవరైనా ఒకరు అంటే ఇద్దరు కలిసి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి వీళ్ళిద్దరిలో. అయితే సుమన్ శెట్టి వచ్చేసి అక్కడ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, గౌరవ్ వచ్చేసి రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఆ పవర్స్ ఏంటంటే ఆ పవర్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. అంటే మీకు ఇష్టమైన ఇంటి సభ్యుల్లో ఎవరికైనా ఆ పిల్స్ ఓపెన్ చేస్తారు వీళ్ళు, సుమన్ శెట్టి గౌరవ్ ఓపెన్ చేస్తారు. అయితే 2 పవర్స్ వస్తాయి. ఆ 2 పవర్స్ని ఒకటేమో ఆయిషాకి ఇస్తారు, ఒకటేమో ఇమాన్యుయల్కి ఇస్తారు. ఇక ఆయిషా వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేయాలి, ఇక ఇమాన్యుయల్ వచ్చేసి 5గురిని నామినేట్ చేయాలి. ఇంకా ఆయిషా ఎవరెవరిని నామినేట్ చేస్తుంది అంటే సంజనాని, సాయి శ్రీనివాస్ని, వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తుంది. ఇక ఇమాన్యుయల్ వచ్చేసి 5గురిని నామినేట్ చేయాలి. ఎవరెవరిని నామినేట్ చేస్తాడంటే రమ్యని, తనుజని, రీతు, దివ్య, కళ్యాణ్, వీళ్ళ 5గురిని నామినేట్ చేస్తాడు ఇమాన్యుయల్. ఇక వీళ్ళు ఆ పవర్ని యూజ్ చేసి నామినేట్ చేశాక మళ్ళీ నెక్స్ట్ హౌస్మేట్స్ అందరికీ ఇండివిజువల్గా అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా నామినేట్ చేసుకోవాలి అని చెప్తారు బిగ్ బాస్. అయితే ఇంకా ఇందులో ఏంటంటే ఇందులో ట్విస్ట్ ఒకటి ఉంది. మాధురి అసలు 7th వీక్ నామినేషన్లోనే లేరు. ఇంకా ఏమైంది అనంటే ఇది నామినేషన్స్ ఎలా అంటే ఫేస్కి ఫామ్ రాసి నామినేట్ చేయాలి. అయితే కళ్యాణ్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తాడు, ఇంకా సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేస్తాడు. ఇక తనుజ ఎవరిని నామినేట్ చేస్తుంది అంటే తనుజ రమ్యని నామినేట్ చేస్తుంది, మళ్ళీ రమ్య తనుజనే నామినేట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు, రమ్య తనుజ. ఇంకా నెక్స్ట్ దివ్య వచ్చేసి ఆయేషాని నామినేట్ చేస్తుంది. ఇక సంజన దివ్యాని నామినేట్ చేస్తారు, రీతు ఆయేషాని రాముని నామినేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిషా రీతుని నామినేట్ చేస్తుంది. ఇక రీతు ఆయిషా కూడా వీళ్ళు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు. ఇక ఈ నామినేషన్స్ ప్రాసెస్ అయిపోయాక కెప్టెన్కి ఒక పవర్ ఇస్తారు బిగ్ బాస్. అది ఏంటి అంటే నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో ఒకరిని సేవ్ చేసే అవకాశం క్యాప్టెన్స్కి ఉంటుంది అని చెప్తారు. అయితే అక్కడ గౌరవ్ ఆయిషాని సేవ్ చేసేస్తాడు, ఇంకా ఆయిషా నామినేషన్స్లో ఉండదు. ఇక నామినేషన్స్లో ఉన్నది ఎవరెవరు అంటే కళ్యాణ్, తనుజ, రమ్య, నెక్స్ట్ రీతు, ఇంకెవరు సంజన. వీళ్ళు వరకు నామినేషన్స్లో ఉంటారు. ఈ వీక్ నామినేషన్లో మాధురి గారు లేరు, ఇది పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సేవ్ చేసిన వాళ్ళు అంటే ఆయిషా ఉంది కదా, ఆయిషా నామినేషన్స్లో ఉండరు. ఇక 7th వీక్ కాస్త కొత్తగానే నామినేషన్స్ జరిగాయనే చెప్పొచ్చు.